ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మాసంలో మన యొక్క అంశము మరి పరిశుద్ధాత్మని యొక్క అట్రిబ్యూట్స్, లక్షణాలు, మరి పరిశుద్ధాత్మని యొక్క కార్యాలను గురించి మనం తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా ఈ దినమునందు జీవానికి మూలంగా పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్ యాజ్ సోర్స్ ఆఫ్ లైఫ్. మరి దీని కొరకై మనము మన యొక్క బైబిల్ ఉన్న ఎడల రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. రోమా 8 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించును. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయలేకపోయానో దానిని దేవుడు చేసెను. ఇంగ్లీష్లో కూడా చదువుకుందామండి. బికాస్ త్రూ క్రైస్ట్ జీసస్ ద లా ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ లైఫ్ సెట్ మీ ఫ్రీ ఫ్రమ్ ద లా ఆఫ్ సిన్ అండ్ డెత్. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో పరిశుద్ధాత్మ జీవానికి మూలంగా ఉన్న ఒక శక్తివంతమైనటువంటిది అని చెప్పి మనం తెలుసుకుంటున్నాం ప్రియులారా. అది క్రీస్తు యేసునందు, క్రీస్తు ద్వారా, క్రీస్తు యేసునందు జీవపు ఆత్మ యొక్క నియమము. దట్ ఈస్ ద థింగ్. పాప మరణముల నియమం నుండి మనల్ని విడిపింపజేస్తుంది అని చెప్పి మనం తెలుసుకుంటాం. విడుదల ప్రియులారా, పాపము నుంచి, మరణము నుంచి, మరి శరీర ఇచ్చల నుంచి. అనేకులు కూడా వీటిలో బానిసలు అయి ఉంటున్నారు. దే ఆర్ స్లైవ్స్, మరి బాండేజ్లా ఉంటున్నారు. కాబట్టి మరి మనకు క్రీస్తు ద్వారా, మరి పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మనకు విడుదల అనేటటువంటిది వస్తుంది. ఇది మరి ఈ వచనం ద్వారా మరి మన జీవితాల్లో పరిశుద్ధాత్మ యొక్క పరివర్తనాత్మక పాత్రను మరి ఏ రీతిగా ఉంటుందో మనం తెలుసుకుందామండి. కాబట్టి ఈ యొక్క సందర్భం ఒకసారి ఎప్పుడు పౌలు భక్తుడు మరి ఆ రోమా సంఘానికి తెలియజేస్తున్నాడో, మరి ఇక్కడ చూస్తే రోమా పత్రికలో పౌలు ఆత్మలోని జీవితాన్ని ధర్మశాస్త్రం క్రింద ఉన్న జీవితంతో విభేదిస్తాడు. 2 types ఆఫ్ థింగ్స్, కాంట్రరీ థింగ్స్. మరి ఇక్కడ పౌలు భక్తుడు ఒక పక్కేమో ఆత్మలో ఉన్నటువంటి జీవితము, స్పిరిచువల్ లైఫ్. రెండవది ఇది మరి ఆ ధర్మశాస్త్రం కింద ఉన్న జీవితము, ధర్మశాస్త్రం కింద, లా కింద ఉన్నటువంటిది ప్రియ జీవితము. మరి యొక్క పరిశుద్ధాత్మ విశ్వాసులకు స్వేచ్ఛ మరియు శక్తి, ఒక కొత్త కోణాన్ని తెలుస్తుంది ప్రియులారా, ఇస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులు ఎవరండి? ప్రభువును తెలుసుకున్నటువంటి వారు, యేసును స్వరక్షకుడిగా, రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించినటువంటి వారు, యేసును వారి యొక్క జీవితంలోనికి అంగీకరించినప్పటి నుంచి కూడా పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నడిపిస్తూ ఉంటారు. మరి ఏంటి స్వేచ్ఛగా. ముఖ్యంగా ప్రియులారా, పాపం ఒకప్పుడైతే పాపపు జీవితం మరణానికి దారిపిస్తుంది ప్రియులారా. మరి దురాశలు, పాపము గర్భము ధరించి పరిపక్వమై అది మరణానికి దారితీస్తుందని మనం చూస్తున్నాం. మరి ఆదాముతోటి దేవుడు ఏం చెప్పి ఉంటున్నాడు? ఈ యొక్క పండు తినేనాడు నువ్వు చనిపోతావు అంటే సపరేషన్ ఫ్రమ్ గాడ్. ఇంకా అది చనిపోయినటువంటి దానితో సమానం ప్రియులారా. నో సెన్స్, స్పిరిచువల్ సెన్స్ ఉండదు. ఆ యొక్క దేవుని యొక్క చిత్తాలను తెలుసుకోలేవు, దేవుని యొక్క ఆత్మ పని చేయదు. ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్. మరి ఎటువంటి ఒత్తిళ్ళు వచ్చినప్పుడు ఎంత అధైర్యంతో ఉంటావు, కలత చెంది ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా శరీర ఇచ్చలు, పాపపు జీవితంలో ఉండేటటువంటివి. కానీ ఈ యొక్క వాక్యంలో చూస్తే పౌలు ఆత్మలోని జీవితాన్ని, మరి పరిశుద్ధాత్మ విశ్వాసులకు స్వేచ్ఛ మరియు శక్తి యొక్క కొత్త కోణాన్ని తెలుస్తుంది పిల్లలు. మరి పాపము మరియు మరణం నుండి మనను విడిపిస్తుంది అని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు నొక్కి చెప్పటం అనేటటువంటి జరుగుతుంది. పాపము మరియు మరణం నుంచి.
సపరేషన్ ఫ్రమ్ గాడ్. అది మనకు దేవుడు సమృద్ధి అయిన జీవం ఇవ్వాలనేది, మనతో మీనింగ్ఫుల్ రిలేషన్షిప్ కలిగి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు ప్రియులారా. కాబట్టి జీవానికి మూలము, సోర్స్ ఆఫ్ లైఫ్, హోలీ స్పిరిట్ యాజ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్, జీవము. కాబట్టి పిల్లరా, ఒకటి పరిశుద్ధాత్మ స్వేచ్ఛను తెస్తుంది పిల్లరా మన యొక్క జీవితాల్లో. ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్, ఫ్రీడమ్ ఫ్రమ్ సిక్నెస్, మరి డెలివరెన్స్. కాబట్టి పరిశుద్ధాత్మ మనల్ని పాపపు బంధము నుంచి విముక్తి చేస్తుంది పిల్లరా. ఇది నాన్న మరి ఎటువంటి అనేక విధములైనటువంటి హృదయంలో నుంచి అనేక విధములైనటువంటి ఆ చెడు ప్రియులారా, మరి ఒకే బావి నుంచి చెడు నీళ్లు మరి మంచి నీళ్లు రావు. మన హృదయంలో మంచి ఉంటే మంచి తన యొక్క హృదయంలో అవుట్ ఆఫ్ ద గుడ్ స్టోర్డ్ ఇన్ ఎ మ్యాన్, అవుట్ ఆఫ్ దట్ కమ్స్ అవుట్. మరి అలాగనే చెడు ఉన్నట్లయితే చెడు వస్తుంటది, చెడు మాటలు, ఆ చెడు తలంపులు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రియులారా, కాబట్టి ఆయన పని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనలో మరి పని చేస్తూ ఉంటాడో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు పాపముల మీద కనువిప్పు కలుగు చేస్తాడు. మరి ఆ యొక్క వాటిని ఒప్పుకోవటానికి, క్షమించటానికి, మరి వాటి నుంచి కూడా విడుదలకు రావటానికి పిల్లలు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం ఇకపై మన పాప స్వభావానికి బానిసలము కాదు, నీతిగా జీవించటానికి అధికారం పొందుతాం పిల్లలు. దేవుడు మనకు అధికారం ఇస్తాడు, శక్తి ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. అప్పుడు మరి సాక్షులుగా ఉంటాం పిల్లలు. ఇతరులను కూడా శిష్యులను చేసేటటువంటి రీతిగా మనం ఉంటాం పిల్లలు. మన యొక్క ఉద్దేశాలు, మన యొక్క గురి గమ్యం మారిపోద్ది, మన యొక్క లైఫ్ స్టైల్, మన యొక్క యాటిట్యూడ్, ఇవన్నీ కూడా మారిపోతాయి పిల్లలు. మరి జాన్ న్యూటన్ అన్నటువంటి భక్తుడి యొక్క మరి ఆ బయోగ్రఫీ ఎంతమంది చదివి ఉంటున్నారు? ఒకప్పుడైతే బానిస వ్యాపారి పిల్లలు, మరి తాను మరి ప్రభువుని తెలుసుకోవటం అనేది జరిగింది. తర్వాత పరిశుద్ధాత్మ పొందిన తర్వాత అతడు ఒక సేవకుడిగా, మరి ఒక నిర్మూలమై ఒక ఒక న్యాయవాదిగా కూడా మరి అతను మరి ఏంటంటే సువార్త వ్యాప్తి చేయటానికి దేవుడు ఆయన్ని గొప్పగా వాడుకోవటం అనేటువంటి చూస్తున్నాము. బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి తన యొక్క జీవితం పిల్లలు, తన యొక్క జీవితాన్ని ఆ రీతిగా అంకితం చేసి ఉంటారు. హీ డెడికేటెడ్ హిజ్ లైఫ్ టు ఫైట్ అగైన్స్ ద బాండేజ్, ద స్లేవరీ. దానికోసం ఎంతగానో ప్రయాసపడి ఉంటుంది. అతని పరివర్తన పరిశుద్ధాత్మ నిజమైనటువంటి స్వేచ్ఛ మరియు ఉద్దేశాన్ని మరి ఎలాగా తీసుకురాగలిగిందో మరి మనకు తెలియజేస్తుంది పిల్లలు. మరి అంతేకాకుండా పాపపు దాని మీద పరిశుద్ధాత్మ స్వేచ్ఛను మనకిస్తుంది, పాపం మీద విడుదల, మరి స్వాతంత్రం, ఇవన్నిటిని. అంతేకాకుండా రెండోదిగా సమృద్ధి అయిన జీవితం పిల్లలు, abundant life. Do you have that spirit-filled life, that abundant life, abundance? యోహాను సువార్త 10:10 చూస్తే యేసు ప్రభువు వారు చెప్పి, నేను ఈ లోకానికి వచ్చింది, ఐ కమ్ దట్ దే మే హ్యావ్ లైఫ్ దట్ అంటూ అబండెన్స్, సమృద్ధి అయినటువంటి జీవితం పిల్లలు క్రీస్తు ద్వారా. ఒకవేళ అటువంటి ఆ సమృద్ధి అయినటువంటి జీవితం లేకుండా ఇంకా కొరత ఉన్నట్లయితే దేవుణ్ణి అడగండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సమృద్ధి అయినటువంటి ఆ సమృద్ధిని ఇవ్వటానికి సరిగా ఉంటుంది. పరిశుద్ధాత్మ మనల్ని విడిపించటమే కాదు, పాపం నుంచి విడుదలే కాదు, కానీ ఆయన మనల్ని సమృద్ధి అయినటువంటి జీవితంలోనికి నింపుతాడు పిల్లలు. సమృద్ధి, దట్ ఈస్ రియల్లీ వెరీ ఎసెన్షియల్. మనం ఎప్పుడు కూడా ఇంకా ఖాళీగా ఉండం. వి డోంట్ సిట్ ఐడిల్, వి డోంట్ ఫీల్ లోన్లీ. మనకు దేవుడు ఒక పని ఇస్తుంటాడు, ఒక టాస్క్, ఒక వర్క్. ఆ పనుల్లో నిమగ్నమై ఉంటున్నాం. దేవుడు నాకు ప్రభుని తెలుసుకున్న తర్వాత ప్రతి ప్రదేశంలో కూడా మరి ఎప్పుడు కూడా ఐడల్గా లేను. మరి చాలా 15 సంవత్సరంలో తల్లుబాటు అన్నటువంటి ప్రదేశంలో ఉంటున్నాను. అక్కడ మరి యూత్ మినిస్ట్రీ చూసుకోవడానికి మరి అనేకమైనటువంటి సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, విబిఎస్ ప్రోగ్రామ్స్, ఇంకా అనేక విధములైన లిటరేచర్ మినిస్ట్రీలో, ఆ రీతిగా పిల్లల సంఘ పరిచర్యలో, ఈ రీతిగా అనేక పరిచర్యలలో, రూరల్ ఇవాంజలిజం వాటిలో దేవుడు మరి నడిపించి ఉంటున్నాడు. ఆ తర్వాత మరి కొంతకాలం బైబిల్ కాలేజీలో కూడా పనిచేయటానికి సహాయం చేశాడు. అనేక మిషన్ ట్రిప్స్కి వెళ్ళటానికి మరి దేవుడు సహాయం చేశాడు. ఈ రీతిగా ఇప్పుడు గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా కూడా మరి దేవుడు నాకు కొన్ని పరిచర్యలు ఇచ్చి ఉంటాడు. ఈ లైబ్రరీ, మరి మ్యాట్రిమోనీ సర్వీస్,
మరి ఈ రీతిగా మార్నింగ్ సెమన్స్ మరి షేర్ చేయటం ప్రతిదినము, మార్నింగ్ మన్నా అనేటటువంటి డివోషన్. ఈ రీతిగా ప్రియులారా దేవుడు మన ప్రతి ఒక్కరికి కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క జీవితంలోకి వచ్చినప్పుడు మనం పాపం లేదా విడుదల ఇవ్వటమే కాకుండా సమృద్ధి అయిన జీవితం, ఆ సమృద్ధి అయినటువంటి జీవితంలో మనం దేవుని చిత్తం తెలుసుకుంటాం, దేవుని యొక్క పనిని తెలుసుకుంటాం. మరి మనం వృద్ధి చెందటానికి మరియు మంచి ఫలాలను ఉత్పత్తి చేయటానికి వీలు కలుగుతుంది. ప్రేమ, ఆనందం, శాంతి, మరి ఇంద్రియ నిగ్రహం అవన్నీ కూడా ఉన్నాయి కదండి, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ యొక్క ఫలాలు అవన్నీ కూడా ప్రియులారా మనలో కనపడుతుంటాయి. ప్రేమ, శాంతి, సమాధానం, ఇంద్రియ నిగ్రహం, ఆటల్లో ప్రియులారా మనం కలిసి మరి ముందుకెళ్ళడానికి సహాయం చేస్తాడు. కాబట్టి చేయవలసింది ఏంటంటే వీ నీడ్ టు లివ్ బై ద స్పిరిట్, ఆత్మలో జీవించటము. పరిశుద్ధాత్మ అందించేటటువంటి స్వేచ్ఛను మనం స్వీకరిద్దాం. దీని అర్థం మన దైనందిన జీవితంలో ఆయన నాయకత్వాన్ని అనుసరించడానికి మరి చురుకుగా ఎంచుకోవటం అనేటువంటిది అవసరం. ప్రతిరోజు కూడా ప్రార్థనలో ప్రియులారా మరి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేస్తుంటాడు. పరిశుద్ధాత్మను మరి మార్గదర్శకత్వం కోసం, గైడెన్స్ కోసం ప్రియులారా అడిగినప్పుడు మనకు సహాయం చేస్తున్న నాకు జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నప్పుడు, కెరియర్ విషయంలో, మరి వివాహం విషయంలో, తర్వాత ఆ ఉద్యోగం విషయంలో వెళ్ళటానికి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ఆ డైరెక్షన్ ప్రియులారా దేవుని వాక్యం ద్వారా దాని గురించినటువంటి అష్యూరెన్స్ ప్రియులారా మరి ఆ ప్రామిసెస్ తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. 2005లో మరి ఆ చైనా దేశానికి వెళ్ళి అక్కడ మరి ఆ ప్రాంతంలో ఉండి దేవుని కొరకు మరి సేవ చేయటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. సవాళ్ళు అనేటువంటి వస్తుంటాయి. అలాగే ప్రలోభాలను అధిగమించడానికి కూడా దేవుడు మనకు నూతన శక్తి, నూతన బలము మనకు ఇస్తాడు ప్రియులారా. మరి అంతేకాకుండా ఆధ్యాత్మిక వృద్ధిని పెంపొందించుకోవటం కూడా మనకు అంత అవసరం. పరిశుద్ధాత్మలో మన యొక్క సంబంధాన్ని ఎంతైనా we need to exercise, we need to మరి ఎంతనో మరి లేఖనాలు చదవటం, మరి ప్రార్థన, మరియు సహవాసం, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వాటి ద్వారా మనకు ఆ పరిశుద్ధాత్మ సన్నిధి, ఆ యొక్క సంతోషం ప్రియులారా, ఆనందం అనేటటువంటిది మరి జీవన మూలాన్ని మనం పంచుకుందాము. ఈ యొక్క మరి మరి పరిశుద్ధాత్మ ద్వారా ప్రియులారా ఈ యొక్క మరి పరిశుద్ధాత్మ దేవుడే మనకు మూలంగా ఉంటున్నాడు జీవంకు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ యొక్క జీవాన్ని ఇచ్చే శక్తిని మనము అనుభవిస్తూ మరి మనం ముందుకు వెళ్దాం ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగలిగినటువంటి తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు. మరి మా యొక్క జీవితాల్లో ప్రభా, మరి జీవితాలకు మూలమైనటువంటి ఆ పరిశుద్ధాత్మ వరాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. ఆయన అందించేటటువంటి స్వేచ్ఛలో ప్రభా జీవించడానికి, మరియు ఆ జీవితాన్ని ఇతరులతో పంచుకోవటానికి ప్రభా మీరు సహాయం చేయండి. వినిచినటువంటి ప్రతి ఒక్కరిని దర్శనంలో, కుటుంబ అవసరాల్లో ప్రభా ఒక గొప్ప నాయన తండ్రి 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 మీరే ప్రభు తీర్చండి ప్రభా. గొప్ప నాయన అస్వస్థత గురైనటువంటి వారిని యేసు నామములో స్వస్థత దయచేయండి. ఏది ఆటంకంగా ఉంటున్నదో ప్రభా వాటన్నిటి నుంచి కూడా మీరే విడుదల దయచేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నాన్న మీకు అందరికి కూడా వందనాలండి. ఇంకేమైనా ప్రార్థనలు అవసరం ఉంటే యువర్ ఆల్వేస్ వెల్కమ్ టు షేర్ యువర్ ప్రేయర్ పాయింట్స్. ఇంకా మా యొక్క వైటల్ లివింగ్ ద్వారా ప్రేయర్స్ జరుగుతుంటాయి. సోమ, బుధవారం, గురువారం స్త్రీలు ఎవరైనా సరే ఆసక్తిగా ఉన్నట్టయితే దే కెన్ జాయిన్ అండ్ pray with our vital living prayer warriors. God bless you all. Have a good day.